హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గుడ్ల పులుసు చేసుకోబోతున్నాం నా స్టైల్లో. ఫస్ట్ ఆనియన్స్ ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఫ్రెండ్స్, వీలైనంత సన్నగా. కరివేపాకు, అలాగే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను, అలాగే చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు తయారీ ప్రాసెస్ చూద్దాం మనం. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఆయిల్ వేసేసుకోవాలి 2 స్పూన్స్. ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసేసుకున్నాం. సన్నగా చాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వీలైనంత సన్నగా చేసుకోవాలి గుడ్ల పులుసుకి. ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసేసుకుందాం కావాల్సినంత. ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు ఆనియన్స్లో వేసుకుంటేనే. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు కలుపుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఆనియన్స్ మెయిన్, ఆనియన్స్ మెత్తగా కావాలి గుడ్ల పులుసు కాదు, ఆనియన్స్ ఉడికించుకోవడంలోనే మనకి టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. 2 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆనియన్స్ని. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకా 5 మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయింది, ఒకసారి ఆనియన్స్ మిక్స్ చేసుకుందాం. చూడండి, మంచి కలర్ వచ్చేసినాయి ఆనియన్స్, మగ్గిపోయినాయి కూడా, ఆనియన్స్ సాఫ్ట్ అయినాయి. ఫ్రెండ్స్, ఆనియన్స్ మగ్గిపోయినాయి. పసుపు వేసుకుందాం 1 టీ స్పూన్ అంత, అలాగే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 టీ స్పూన్. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుందాం ఫ్రెండ్స్. అల్లం ఎల్లిగడ్డ వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన పోవాలి. ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిపోయింది. కారం వేసుకుందాం ఇప్పుడు. 2 టేబుల్ స్పూన్స్ కారం. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్ ఆనియన్స్ మెత్తగా మగ్గించుకుంటేనే ఈ పులుసుకి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ మగ్గకపోతే పులుసు బాగుండదు టేస్ట్. ఆనియన్సే మెత్త మగ్గాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మెత్త మగ్గించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు చింతపండు రసం వేసేసుకున్నాను. 1 కప్ వేస్తున్నాను నేను, చిన్న కప్ ఒకటి. మీరు పులుపు తినే దాన్ని బట్టి వేసుకోండి చింతపండు రసం. ఫ్రెండ్స్, 1/2 గ్లాస్ అంతా వాటర్ పోసుకుందాము. మళ్ళీ మరిగించుకోవాలి కదా పులుసుని. ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఇప్పుడే. ఇట్లా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరిగించుకోవాలి ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అన్న మరగాలి పులుసు. ఫ్రెండ్స్, పులుసు మరుగుతుంది. మిరియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు పులుసులో, ఎందుకంటే ఇదే మెయిన్ టేస్ట్. మిరియాల పౌడర్ వేసుకుంటేనే బాగుంటుంది పులుసు కర్రీస్లో. అలాగే 1/2 చెంచా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి, అలాగే కొత్తిమీర కూడా. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మనం. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక్కసారి ఉప్పు అయితే చెక్ చేసుకోవాలి మనకు సరిపోయిందో లేదో. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇట్లాగే మరిగించుకోవాలి పులుసుని. గుడ్లు కూడా వేసాం కదా, దానికి మంచి మసాలా పట్టాలంటే ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకుందాం ఫ్రెండ్స్. టేస్టీ గుడ్ల పులుసు రెడీ. మీకు కనుక నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.